ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం. సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేయాలి? రేపు మనకి సంకటహర చతుర్థి, భౌమ చతుర్థి కూడా కలిసి వచ్చింది. ఎప్పుడు కూడా మనం గోపురంలో ఏ పండగైనా కూడా దానికంటే 1-2 రోజులు ముందుగా చెప్పుకోవడం మనకి ఆనవాయితీగా ఉంది. అదే ప్రకారం రేపు మనకి భౌమ చతుర్థి, సంకటహర చతుర్థి కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం గోపురంలో చెప్పుకుంటూ ఉన్నాం. సంకటహర చతుర్థి వ్రతం ఏ విధంగా చేయాలి? సంకటహర చతుర్థి అంటే సంకటాలని హరింపచేసేటువంటి చతుర్థి. దీని పేరులోనే ఇది దేనికోసం చేస్తాము అనేటువంటి విషయం మనకి అర్థమవుతోంది. ఈ సంకటాలని ఎవరు తొలగిస్తారు? ఆటంకాలని, విఘ్నాల్ని ఎవరు తొలగిస్తారు? మనకి విఘ్ననాయకుడు గణపతి. ఆ గణపతి కోసం సంకటహర చతుర్థి వ్రతం అని చెప్పేసి ఎప్పుడు కూడా బహుళ చవితి రోజు చేస్తారు ఎవరైనా. పౌర్ణిమ పోయిన తర్వాత చవితి రోజు ఈ సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. అయితే ఏ చవితి అయినా గణపతి పూజకి విశిష్టమైనటువంటిది. శుద్ధ చవితి కానీ బహుళ చవితి కానీ బహుళ చవితికి ఉండేటువంటి విశిష్టత వేరు. శుద్ధ చవితి రోజు మనకి సూర్యోదయానికి తర్వాత మనకి చవితి ఉంటే చాలు. సూర్యోదయంతో కలిసి తర్వాత చవితి ఉంటే ఆ రోజు చవితి కింద తీసుకుని ఆ రోజు పగలు పూట గణపతికి పూజ, హోమం, అర్చన అలాంటివన్నీ, అభిషేకాలు లాంటివన్నీ కూడా చేస్తారు. కానీ బహుళంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి పద్ధతి మాత్రం వేరుగా ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా కూడా సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే స్నానం చేసి సంకటాలు ఏ ఉన్నాయో ఆ సంకటాలు తొలగించాలని చెప్పేసి సంకల్పం చేసుకుని ఆ తర్వాత వ్రతాన్ని ప్రారంభం చేయాలి. అయితే దీనికి ఉండేటువంటిది ఇంకొకటి కూడా తెలుసుకోవాలి అందరూ. పూర్ణతిథి ఉన్నప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు, అలా చేయకూడదు. సూర్యోదయానికి చవితి లేకపోయినా పర్వాలేదు. సంకటహర చతుర్థికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే రాత్రి చంద్రోదయానికి తిథి ఉండాలి మనకి. చంద్రోదయం ఎప్పుడవుతుంది? బహుళం కదా, ఇది కొంచెం ఆలస్యంగా అవుతుంది. చలికాలం అయితే 8:20, 8:30 తర్వాత అవుతుంది రాత్రి. లేదు ఎండాకాలం అయితే ఒక్కొక్కసారి 9, 9:15, 9:30 కూడా అవుతూ ఉంటుంది. అయితే మనం ఎప్పటికప్పుడు చవితి ఎన్ని గంటలకి వచ్చింది,
చంద్రోదయం ఎన్ని గంటలకి అవుతుంది అనేటువంటి 2 విషయాల్ని కూడా తీసుకోవాలి. అయితే చవితి నిర్ణయం ఎలా తీసుకోవాలి? రేపు ఉదయం అంతా కూడా మనకి తదియే ఉంది, సాయంత్రానికి చవితి ఉంది కాబట్టి రేపు చేయాలి. అయితే ఎల్లుండికి కూడా చవితి ఉంటుంది, అయినప్పటికీ ఎల్లుండి చేయకూడదు, రేపు మాత్రమే చేయాలి. సంకటహర చతుర్థికి ఉండేటువంటి నియమం ఏమిటంటే చంద్రోదయానికి చవితి ఏ రోజు ఉంటే ఆ రోజు మాత్రమే సంకటహర చతుర్థి చేయాలి. పగలంతా కూడా తదియ ఉండి రాత్రికి చవితి వచ్చినా కూడా తదియతో కలిసి వచ్చినటువంటి చవితికి ప్రాముఖ్యత కాబట్టి తదితో కలిసినటువంటి చవితి చేయాలి, కానీ పంచమితో కలిసినటువంటి చవితిని చేయకూడదు. అయితే రేపు మనకి తదితో కలిసినటువంటి చవితి సంకటహర చతుర్థి, గణపతి పూజ. అయితే ఈ పూజ ఎలా చేయాలి? ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే స్నానం చేసి ఉదయం రోజు సంకల్పం చేసుకోవాలి, గణపతికి పూజ చేయాలి. గణపతికి పూజ చేసి సంకల్పం చేసి సంకటాలు ఏ ఉన్నాయో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోణంలో ఉండొచ్చు. సంకటము అంటేనే ఆటంకముని, అది ఎలాంటి ఆటంకమైనా కావచ్చు. ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, లేదా ఎక్కడికైనా ప్రమోషన్లు రాకపోవడం, విదేశాలకు వెళ్ళాలంటే ఆటంకాలు రావటం, చదువుకునేటువంటి దానిలో సీటు అనుకున్న దానిలో సీటు రాకపోవడం, ఇలా రకరకాలు అప్పులు తీరకపోవడం, రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడం, అనేక కోణాల్లో అనేక ఉంటాయి. రోగాలు తగ్గకపోవడం, అది కారణం ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు. సమస్య తీరడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అది విఘ్నం జరుగుతోంది అనుకుంటే విఘ్న నాయకుడిని పూజించాలి. అంటే సంకటహర చతుర్థి వ్రతం ఇది ఎన్నాళ్ళు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటివి కూడా చాలామందికి సందేహాలు కలగవచ్చు. అయితే సంకటం తొలగడం కోసం అని చెప్పేసి కొంతమంది 1 సంవత్సర కాలం చేస్తారు, కొంతమంది సంకటాలు తీరే వరకు చేస్తాం అనుకుంటారు. గణపతి మీద ఉన్నటువంటి భక్తితో కొంతమంది జీవితకాలం చేస్తూ ఉంటారు, మరి కొంతమంది 11 సంవత్సరాలు చేస్తారు, కొంతమంది 21 సంవత్సరం చేస్తారు. మండలముని 40 సంవత్సరాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 12 సంవత్సరాలు చేస్తూ ఉంటారు. అయితే ఎవరి వారి సంకల్పాన్ని బట్టి, ఎవరి వారికి ఉండేటువంటి ఆటంకాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు, సంకల్పించుకుంటారు, దాని ప్రకారం చేయవచ్చు. వాళ్ళెవరో 12 సంవత్సరాలు చేశారు, వాళ్ళు జీవితకాలం చేస్తున్నారు, మరి నేను 1 సంవత్సరం చేస్తే అవుతుందా అని ఎవరు సంశయించే అక్కర్లేదు. మీకున్నటువంటి సమస్య తీవ్రత ఏది ఉందో దాన్ని బట్టి భగవంతుడిని వేడుకోండి, గణపతిని వేడుకోండి, దాని ప్రకారం మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే పొద్దున్నుంచి దీనికి ఉండేటువంటి నియమం ఏంటంటే సాయంత్రం వరకు ఉపవసించాలి. ఉదయం గణపతి పూజ చేసుకోవాలి, దీపారాధన చేయాలి, మంత్రజపం, గణపతి మంత్రజపం ఉన్నటువంటి వాళ్ళైతే మంత్రజపాన్ని చేసుకోవాలి. సహస్రనామం కానీ గణపతి అథర్వశీర్షం కానీ పారాయణ చేయటం, లేదా గడ్డు సమస్యలుగా ఉన్నాయి అనుకుంటే ఆ రోజు మధ్యాహ్నం పూట కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి కానీ గణపతి హోమం చేయవచ్చు. గణపతి మంత్రాలు మనకి అనేకం ఉన్నాయి. అయితే దేనికోసం చేస్తున్నారు? విద్యా గణపతి కోసం చేస్తున్నారా, లక్ష్మీ గణపతి కోసం చేస్తున్నారా, ఉచ్చిష్ట గణపతికి చేస్తున్నారా, సంకటహర గణపతి కోసం చేస్తున్నారా? ఇలా రకరకాల గణపతి ప్రతిమలు మనకి, రూపాలు కూడా అనేక రూపాలు మనకి 32 రూపాయలు గణపతికి కనిపిస్తాయి. ఈ 32 రూపాల్లో ఏ రూపాన్ని మనం తలుచుకొని చేస్తున్నాం అనేది కూడా విశిష్టమైనటువంటిది. సిద్ధి గణపతిగా, విజయ గణపతిగా, ఇలా రకరకాలుగా గణపతి రూపాలు మనకున్నాయి. ఆ గణపతి రూపాన్ని తలుచుకొని ఆ సమస్య చెప్పుకొని దానికి తగినటువంటి పూజ చేయడం, అర్చన చేయడం చేయాలి. ఆ తర్వాత సంకటహర చతుర్థి రోజు చేసేటువంటి హోమం సాయంత్రం కూడా చేయవచ్చు. సాయంత్రానికి కూడా గణపతి అథర్వశీర్షంతో కానీ ఏ రూపంతో గణపతికి పూజ చేస్తున్నారో ఆ రూపానికి తగినటువంటి మంత్రాలు కూడా మనకి అనేక ఉన్నాయి. లక్ష్మీ గణపతి మంత్రం ఉంది, మనకి సిద్ధి వినాయక మంత్రం ఉంది, మామూలుగా ఏకాక్షరి మంత్రం ఉంది, దశాక్షరి మంత్రం ఉంది, ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి. అదే కాకుండా గణపతి అథర్వశీర్షంతో కూడా హోమం చేస్తూ ఉంటారు. అయితే మీరు ఏ విధంగా సంకల్పం చేసుకుంటారో, మీ సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో దాన్ని అనుసరించి చెయ్యాలి. ఇక్కడ గణపతి హోమం చేసేవాళ్ళు కూడా సహస్రమోదక హోమం చేస్తూ ఉంటారు. యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అంటారు. అంటే ఎవరు 1000 మోదకులతో ఆయనకి హోమం చేస్తారో వాళ్ళు ఏది అనుకుంటే అది తీరుస్తారట ఆయన. అదేవిధంగా యో లాజైర్యజతి స యశోవాన్ భవతి అంటారు. ఎవరు వరి పేలాలతో హోమం చేస్తారో వాడికి కీర్తి ప్రతిష్టలు వస్తాయిట. అలా రకరకాలుగా గణపతి హోమానికి కూడా హోమద్రవ్యాలు అనేకం మనకి కనపడతాయి. వాటితో హోమం చేయటం, ఆ తర్వాత సాయంత్రం మనకి చంద్రోదయం వేళటికి గణపతికి అభిషేకం చేయడం, ఆ తర్వాత అర్చన చేయటం, అలంకారం చేసి అర్చన చేయటం, లడ్డూక ప్రియ అయిన మహాని ఆయనకి లడ్డూలు కానీ, మోదకాలు కానీ, పాయసం లాంటివన్నీ, లేదా ఒక్కొక్క మాసంలో నువ్వుల ఉండలు కూడా పెట్టాలని మనకి ప్రత్యేకంగా కనపడుతోంది. అలాంటివి కానీ నివేదన చేసి బ్రాహ్మణికి భోజనం పెట్టి
నిజానికి తీవ్రంగా చెయ్యాలి, నియమనిష్టలతో చెయ్యాలి, కఠినంగా చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ రోజు రాత్రంతా కూడా గణపతి కీర్తనలు చదువుతూ ఉండి మరునాడు సూర్యోదయం తర్వాత మళ్ళీ స్నానం చేసి పునఃపూజ చేసి మహానివేదన చేసి అప్పుడు భోజనం చేయాలిట. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది రాత్రంతా కూడా జాగరణ చేయలేక రాత్రి చంద్రోదయం అవ్వగానే, ఇక్కడ ముఖ్యం ఏమిటంటే చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి, చంద్ర దర్శనం చేసుకోవాలి, గణపతికి పూజ చేయాలి, చవితి తిథికి పూజ చేయాలి. అలా చేసిన తర్వాత బ్రాహ్మణ భోజనం తర్వాత మహానివేదన, బ్రాహ్మణ భోజనం తర్వాత అప్పుడు భోజనం చేయాలి లేదా ఉపహారం చేయాలి. ఆ రోజు నియమనిష్టలతో ఉండాలి. అలా ఉంటే గణపతి అనుగ్రహానికి పాత్రులవుతారు. మంగళవారం సంకటహర చతుర్థికి ఉన్న విశిష్టత ఏమిటి? రేపు మనకి మంగళవారం కూడా. మంగళవారం సంకటహర చతుర్థి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. మరొకటి అదేమిటంటే చవితి మనకి బహుళంలో కావచ్చు, శుద్ధంలో కూడా కావచ్చు. అలా ఎప్పుడు వచ్చినా కూడా దానికి భౌమ చతుర్థి అని పేరు. శుద్ధంలో వచ్చినా చేయవచ్చు, లేదు బహుళంలో వచ్చినా కూడా చేయవచ్చు. దీనికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి? అసలు చవితి మంగళవారం వస్తే అలభ్య పుణ్యయోగం అంటారు. ఎలాంటి పుణ్యయోగం అంటే అసలు అది సూర్యగ్రహణం రోజు ఏదైనా జపదాన హోమ స్నానాలు చేస్తే, నదిలో స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో, ఈ చవితి రోజు గణపతికి పూజ చేయటం వలన, పితృదేవతలకి తర్పణాలు వదలటం వలన, నదీ స్నానం చేయటం వలన, వాళ్ళ మంత్రజపాలు ఏ మంత్రజపమైనా అది కావచ్చు, ఆ మంత్రజపాలు చేయటం వలన, ముఖ్యంగా గణపతికి పూజ చేయటం వలన వాళ్ళకి 1000 ఫలితం వస్తుందిట. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక స్నానము, దానము, జపము, హోమము చేస్తే దానికి తగిన ఫలితాన్ని మనం పొందుతాం. కానీ అదే ఒకసారి సూర్యగ్రహణం వచ్చినప్పుడు చేస్తే మనకి దానికి 1000 ఫలితం ఉంటుంది మామూలప్పుడు చేసిన దానికంటే అంటారు. అలాంటిది ఇలా మంగళవారం చవితి వచ్చినప్పుడు చేస్తే 1000 ఫలితాన్ని పొందుతారుట. అలభ్య పుణ్యకాలం అంటారు. ఇంకా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి విశిష్టత ఏమిటి అంటే, ఇలాంటి అలభ్య పుణ్యకాలాలు వచ్చినప్పుడు చేసేటువంటి జపదాన హోమాలకి ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక తీరడమే కాకుండా ఉత్తరోత్తర అంటే వాళ్ళకి మరణానంతరం కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందిట, నరక విముక్తి కలుగుతుందిట. అంటే వాళ్ళకి తప్పనిసరిగా అక్షయ పుణ్యం వస్తుందిట, క్షయము లేనటువంటి పుణ్యం వస్తుందిట, నాశము లేదు దానికి, తప్పనిసరిగా దానికి ఫలితం వాళ్ళకి లభిస్తుంది అని చెప్తారు. అందుకని రేపటి రోజు ఎవరైనా సరే కేవలం గణపతి పూజ చేయటానికి సంకటహర చతుర్థి అని మాత్రమే కాకుండా ఎవరైనా సరే వాళ్ళ పితృదేవతలకి తర్పణాలు వదలచ్చు, దగ్గర నది ఉంటే నదీ స్నానం చేయవచ్చు, శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, విష్ణువుకి అర్చనలు అభిషేకాలు చేయవచ్చు, అమ్మవారికి అర్చనలు అభిషేకాలు చేయవచ్చు, సూర్యభగవానుడికి చేయవచ్చు. ఎవరికి మంత్రజపాలు ఉన్నాయో వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా చేసుకుంటే మంత్రసిద్ధి కలిగేటువంటి అవకాశం, ఎందుకంటే 1000 ఫలితం వస్తుంది కదా. అలా ఎవరెవరికి ఎలాంటి మంత్రజపాలు ఉన్నారో అవి కూడా వాళ్ళు రేపు ప్రత్యేకంగా జపం చేసుకోవచ్చు, అర్చనలు చేసుకోవచ్చు, దానాలు చేయవచ్చు. ఎవరెవరు దానాలు చేసినా కూడా 1000 ఫలితాన్ని పొందుతారట. అంటే మామూలప్పుడు ఒక గోదానం చేశారనుకోండి, ఒక గోవును దానం చేస్తే వచ్చేటువంటి పుణ్యం, అదే ఇలాంటి అలభ్య పుణ్యకాలాలు వచ్చినప్పుడు చేస్తే, భౌమ చతుర్థి రోజు చేస్తే తప్పనిసరిగా 1000 గోదానాలు చేసినటువంటి ఫలితం వస్తుందిట. అలా ఏ దానం చేసినా కూడా 1000 సహస్రాధికంగా అక్షయ పుణ్యాన్ని పొందుతారు అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే అంగారక చతుర్థి వచ్చినప్పుడు, భౌమ చతుర్థి, సంకటహర చతుర్థి కలిసి వచ్చినప్పుడు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. మామూలుగా ఏమిటంటే ఎవరైనా సంకల్పం చేసుకుంటే ఒక సంవత్సర కాలం నేను వ్రతాన్ని చేస్తానంటారు. ఈ రోజుల్లో కలియుగంలో చాలామందికి ఓపికలు ఉండటం లేదు. ఒక్కటి చేస్తే చాలా, ఒక చవితి చేస్తే నాకు ఫలితం వస్తుందా అని అడిగేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఎవరైనా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, మేలు కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మంగళవారం అంగారక చతుర్థి అంటే మంగళవారం సంకటహర చతుర్థి వచ్చినప్పుడు వ్రతం చేస్తే ఒక సంవత్సర కాలంలో వచ్చేటువంటి 12 సంకటహర చతుర్థులు చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుందిట. అంటే ఎంతటి సూక్ష్మంలో మోక్షంలాగా మనకి కనపడుతోంది. రేపు ఎవరైనా సంకటహర చతుర్థి వ్రతం చేశారనుకోండి, ఒక సంవత్సర కాలం చేసినటువంటి ఫలితం, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి జపదాన హోమాలకి 1000 ఫలితం, అక్షయ పుణ్యం కూడా వాళ్ళకి లభిస్తుంది. అంతేకాదు మరో ప్రత్యేకత కూడా ఉంది.
మనం మామూలుగా అంగారక దోషం ఉంది, మంగళ దోషం ఉంది, మాంగళిక దోషం ఉంది, కుజ దోషం ఉంది అని రకరకాలుగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఇలా మంగళవారం చవితి వచ్చినప్పుడు అలభ్య పుణ్యకాలం కాబట్టి వాళ్ళు కూడా కుజుడికి జపం చేసుకోవడం, ఆ తర్వాత గణపతికి పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం, శివపార్వతులకి పూజ చేయడం, ఆ తర్వాత మంగళచండి పారాయణం చేసుకోవడం, వాళ్ళకి సౌభాగ్యం లభించాలి అని చెప్పేసి, లేదా వాళ్ళకు ఉండేటువంటి కుజదోషం పరిహారం కావాలని చెప్పేసి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయవచ్చు. అలా చేస్తే కూడా వాళ్ళకు ఉండేటువంటి దోషం పోతుంది. ఎందుకంటే మామూలుగా కుజుడికి బాగా లేనప్పుడు కుజ ప్రదోషం చేయమని, మంగళవారం వ్రతం చేయమని చెప్తూ ఉంటాం. అలాంటిది సంకటహర చతుర్థి రోజు తప్పనిసరిగా సాయంత్రం వరకు ఉపవసించాలి, ప్రదోషకాలానికే పూజ చేయాలి, రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రదర్శనం చేసుకుని గణపతికి పూజ చేసి నివేదనలు చేసి బ్రాహ్మడికి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే తినాలి అనేటువంటి నియమాలు ఉన్నాయి. మరి అది ప్రత్యేకంగా మంగళవారం వచ్చింది కాబట్టి మీకెవరికైనా కుజదోషం ఉన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి, ఈశ్వరుడికి, అమ్మవారికి కూడా చేసేసుకున్నారనుకోండి, గణపతి పూజ ఎలాగో చేస్తారు. అలా చేయటం వలన మీకు ఉండేటువంటి కుజదోష పరిహారం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కుజదోషం అంటే కేవలం వివాహ స్థానంలో ఉండేటువంటి కుజదోషం మాత్రమే కాదు. ఇక్కడ ఎవరికైనా కూడా అష్టమాన కుజులున్నప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటి యాక్సిడెంట్స్ కాకూడదు అని చెప్పేసి స్కందకవచం చదువుకొని ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి గణపతికి పూజ చేస్తారనుకోండి, మీకు ఉండేటువంటి ఫలితం అంతా ఇంత కాదు. అంటే ఏమిటి, మీకు యాక్సిడెంట్స్ జరిగినా దానివల్ల ప్రమాదం లేకుండా రక్షించబడతారు. ఎందుకు, పాపం పరిహారం అయిపోయింది, దోషం పరిహారం అవుతోంది కాబట్టి. అంతటి పుణ్యకాలము, విశిష్టమైనటువంటి రోజు రేపు. అందుకని ఎవరెవరికైనా కుజదోషం ఉందని బాధపడుతూ ఉన్నా, ఆటంకాలు విఘ్నాలున్నాయని బాధపడుతూ ఉన్నా, లేదా అక్షయ పుణ్యం కావాలి అని అనుకున్నా, గణపతి మీద భక్తి ఉంది అన్నా, ఏ కోరిక ఉన్నా, ఎలాంటి వాళ్ళైనా రేపు నది దగ్గర ఉంటే నదిలో స్నానం చేయటం, లేదా ఎవరైనా ఏదైనా దానాలు చేయాలనుకుంటే దానాలు చేయటం, జపాలు చేయాలనుకుంటే జపాలు చేసుకోవడం, సంకటహర చతుర్థి వ్రతం చేసి గణపతి ఆటంకాలు తొలగాలని గణపతిని వేడుకోవడం, అదేవిధంగా మీకు ఉండేటువంటి కుజదోష పరిహారం కోసం కూడా రేపు చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి అవకాశం రేపు ఉంది కాబట్టి ఎవరెవరు దాన్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా తక్షణమే ఈరోజే నిర్ణయించుకుని రేపు మంగళవారం, సంకటహర చతుర్థి, అలభ్య పుణ్యకాలం, భౌమ చతుర్థి, ఇవి మనకి అలభ్య పుణ్యకాలం అంటే సంవత్సరంలో ఒకసారో రెండుసార్లు మాత్రమే వస్తాయి, ఒకసారి ఒక సంవత్సరంలో రానే రావు. అందుకని మనకి చాలా అరుదుగా వచ్చేటువంటి పుణ్యకాలం కాబట్టి ఎవరెవరికి ఆటంకాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా రేపు దాన్ని వినియోగించుకొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి. ఈవేల్టి మంత్రం ఓం శ్రీ గణేశ రుణం చింది. ఈ మంత్రం ఏమిటంటే, ఎవరైనా అప్పులు తీరటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రోజు 3 గంటలు ఓ 40 రోజుల పాటు రోజు చెయ్యండి అని చెప్తూ ఉంటాం. రేపు ఉదయాన్నే లేచి గణపతికి దీపారాధన చేసి పొద్దున 3 గంటల సమయంలో కూర్చుని తెల్లవారేసరికి ఈ జపం చేస్తూ ఉండండి. అలా రేపు ప్రారంభించి ఒక 40 రోజులు చేయండి. తప్పకుండా మీ అప్పులు తీరేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఆ గణపతి అనుగ్రహం వల్ల మీకు రావాల్సినటువంటి డబ్బు రావడం, ఆ తర్వాత మీ అప్పులు తీరడానికి అనుకూలత మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని రేపు అలభ్య పుణ్యకాలం, అక్షయ పుణ్యం వస్తుంది, తప్పనిసరిగా ఫలితం వస్తుందిట. అందుకని ఎవరెవరు గడ్డు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అప్పులు తీరటం లేదని కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయాన్నే లేచి గణపతికి సంకటహర చతుర్థి వ్రతం చేస్తానని సంకల్పించుకుని రేపు ఓం శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని జపించండి. మీ అప్పులు తీరేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ
నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు వైనావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక